అనగా ఎలీషా గారు వారు మనతో దేవుని వాక్యం మాట్లాడతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషము. ఒకరొకరు చేరుకుంటూ ఉన్నారు. మరి ఈ చక్కటి సభలు నిర్మించడానికి వీటన్నిటికీ ప్రయాసపడి ఎంతగానో కష్టపడి, అన్నిటికంటే విశేషంగా రాత్రి నేను లైవ్లో ఒక మాట విన్నాను. సంఘ కాపరి చెప్తా ఉన్నాడు, 2 నెలల ముందు నుండి ఏం చేస్తున్నారంట? సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. అది చాలా చాలా విలువైన సంగతి. మరి ఈ సమయంలో చక్కటి అవకాశాన్ని ప్రభు సంఘ కాపరైనటువంటి కొండ ధర్మరావు గారు, అంతేకాకుండా ఇక్కడ నాకు కొందరు సుపరిచితులను బట్టి వారు సేవకునిగా నన్ను ప్రేమించి ఇక్కడికి ఆహ్వానించినారు. వారందరిని బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. ఎంతమంది ఆశతో ఉన్నారు ఇక్కడ? దేవుని సన్నిధిని మనము కలిగి ఉండడమే ఒక సంఘానికి ఉన్న, నిజమైన సంఘానికి ఉన్నటువంటి గుర్తు. ఆమేన్. నిజమైన సంఘము అనగా క్రైస్తవ సంఘం అని దేన్ని అంటారంటే, దేవుని సన్నిధి ఉన్న సంఘాన్నే దేవుని సంఘమని అంటారు. హల్లెలూయా. మార్క్ ఆఫ్ ఏ ట్రూ క్రిస్టియన్ చర్చ్ ఏంటంటే, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఇట్. దేవుని యొక్క సన్నిధి అక్కడ ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ మధ్యాహ్న కాల సమయము రాత్రి దేవుని సేవకుల ద్వారా మనం విన్నాము కొన్ని సంగతులు. ఇశ్రాయేలులకు దేవుడు కలుగజేసినటువంటి రక్షణ విన్నారు కదా మీరు. ఆ రక్షణను నేను కొంచెము కొనసాగిస్తూ ఇంకా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆమేన్. ఎంతమంది వింటారు? ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వకండి. ఒకసారి మీరు నాకు సమయము అనగా మీ అటెన్షన్ని నాకు ఇస్తే నేను ఖచ్చితంగా మంచి దేవుని యొక్క సంగతులను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేన్ని మనము చూడాలన్నా దాని యొక్క వేర్లను చూడడానికి ఇష్టపడాలి. రక్షణ అనేది ఎక్కడి నుండి వచ్చింది, అసలు రక్షణ అనే అవసరత ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, ఈ శరీర విషయంలో మనం ఆలోచిస్తే జీన్స్ని మనం చూస్తాం. మన తాత ముత్తాతలు మన రక్తంలో ఉన్నటువంటి జీన్స్ని మనం చూస్తే మన శరీర గుణమంతా తెలిసిపోతూ ఉంటుంది. అలాగే దేవుని సంగతులను తెలుసుకోవాలంటే అప్పుడు ఈ రక్షణను గురించినటువంటి ఇంకా కొంచెము మనము లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నోరు విప్పండి. కొంచెం సమయం గడిస్తే మీరందరు కదులుతూ ఉంటారు. ఆ విధంగా దేవుని యొక్క కృపను మనం అనుభవిస్తాం ఈ మధ్యాహ్నం. ఎంతమంది రెడీగా ఉన్నారు? అందుకే ఆది కాండం అన్నారు, అందుకే జెనిసిస్ అన్నారు. జెనిసిస్ అంటే జీనిసిస్ అన్నట్టు. ఆమేన్. అన్నిటికీ ప్రారంభము. ఆది అంటే ఏంటిది? అన్నిటికీ ప్రారంభము. అందులో మొట్టమొదటి మాట మనకేం సెలవిస్తున్నది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగా మారిపోయింది. ఆమేన్. భూమి ఒకప్పుడు ఆకారంగా ఉంది, తర్వాత భూమి ఏమైపోయింది? నిరాకారంగా ఉంది. రక్షణ కూడా అలాగే. దేవుని యొక్క రక్షణ మనకి ఎందుకు అవసరం వచ్చింది అని అంటే, మనందరం కూడా ఒకప్పుడు దేవుని కాపుదలలో ఉన్నాం, దేవుని సన్నిధి కలిగి ఉన్నాం. కానీ ఆ సన్నిధి నుండి, ఆ కాపుదల నుండి మనం ఏమైపోయినామంటే తప్పిపోయినాం. ఏమైపోయినాం? తప్పిపోయాం మనం. అప్పుడే మనకు రక్షణ అనేది అవసరత వచ్చింది. అప్పటి వరకు రక్షణ లేదు. హల్లెలూయా. ఇక్కడ వినండి, మనందరికీ రక్షణ అనగానే మైండ్లోకి వచ్చేది ఏంటంటే
పాపుల కొరకు రక్షణ. ఆమేన్. మన మనసులోకి ఏమొస్తుంది రక్షణ అంటే? చెప్పండి అమ్మా. రక్షణ ఎవరికి? పాపులకి. ఆమేన్. రక్షణ ఎవరికి? పాపులకి. నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ పాపము మొట్టమొదట ఎవరిలో కనిపించింది? హల్లెలూయా. చెప్పండి బ్రదర్స్. ఈ పాపము మొట్టమొదటగా సాతానులో కనిపించింది. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? పాపం ఎక్కడ కనిపించింది తెలుసా మనకు? హెజ్కేలు గ్రంథంలో 28 అధ్యాయంలో మనం చూస్తున్నాం. పాపము నీలో కనబడు వరకు అన్నాడు. అప్పటికి మనుషులు లేరు, సృష్టి లేదు, ఏమీ లేదు. సాతానులో పాపము కనబడ్డది. హల్లెలూయా. గట్టిగా జవాబు చెప్పండి. ఎవరిలో పాపం కనబడ్డది? సాతానులో పాపం కనబడ్డది. మరి ఇప్పుడు సాతానునికి రక్షణ అవసరమా కాదా? అమ్మ మీరు చెప్పట్లేదు, తలలూపితే నడవదు ఇక్కడ. నోరు విప్పి చెప్పండి. పాపం ఎవరిలో కనబడ్డది? సాతానులో కనబడ్డది. స్పష్టంగా దేవుని మాట అక్కడ మనము చదువుతున్నాం. ఇప్పుడు సాతానునికి ఏం అవసరము? అబ్బో అందరికీ చెప్పేస్తున్నారు. మనుషుల్లో పాపం కనబడ్డది కాబట్టి మనుషులకు రక్షణ అవసరమని అందరం తెలుసుకున్నాం. కానీ సాతానులో పాపం కనబడ్డది, కానీ సాతానుడు మాత్రం చనిపోవాలి, సాతానుడు మాత్రం నరకంలో ఉండాలి కదా. ఎప్పుడన్నా ఆలోచించారా? సాతానులో పాపం కనబడ్డది, కానీ సాతానుడికి మాత్రం క్షమాపణ లేదు. అందరం పాపంలో పడి సాతానుడు పాపంలో మనం తనకు తానే ఒక ఏమంటారు దాన్ని, పాపము వలన పాడు చేయబడ్డ వ్యక్తి. ఎవరు? సాతానుడు. ఆమేన్. చేతులు ఎత్తండి అర్థమైన వాళ్ళు. చిన్న మాట అర్థం కాకపోయినా ఇప్పుడు నేను తీసుకొచ్చే వర్తమానం ఏం అర్థం కాదు. ఇక్కడ నుంచి మనం ప్రారంభించుకుందాం. ఆదికాండం నుండి 1వ వచనం నుండి. భూమి నిరాకారంగా అయిపోయింది. ఆ సంగతులు నేనేం మాట్లాడిన ఈ సమయంలో రక్షణ విషయంలో ఈ సభలు మనము అరేంజ్ చేసుకున్నాం కాబట్టి సాతానుడు పాపంతో నింపబడి దేవుని సన్నిధిలో త్రోసివేయబడ్డాడు. కానీ మనిషి మాత్రము పాపంతో నింపబడి దేవుని చేత హత్తుకోబడుతున్నాడు. పక్కలకు చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. పక్కలకి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి అమ్మా. చేతిలో చేతిచ్చి చెప్పండి. కదలండి అందరు కూడా. వినిపించట్లేదు. ఇక్కడ ఏం జరగట్లేదు. సహవాసంలో ఉన్నాం మనం. ఈ సభలో మరి రక్షణ మొదలు పెట్టారు. ఆ రక్షణలో కొంచెం లోతుగా వెళ్తున్నాం. ఈ దినం మనుషులు పాపం చేస్తే దేవుడు ప్రేమిస్తున్నాడు. సాతానులో పాపం కనిపిస్తే సాతానుని బిలములో పాడేశాడు, నరకంలో పాడేశాడు. ఆమెన్. మనమంతా ఆలోచిస్తే మరి దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. కానీ నాకు వచ్చినటువంటి ప్రత్యక్షత నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనుష్యులను దేవుడు క్షమించడానికి, సాతానుని దేవుడు క్షమించకపోవడానికి నాకు ఒకే ఒక కారణము దొరికింది. ఎంతమందికి కావాలన్నమాట? మీకు ఇప్పుడన్నా అర్థమవుతుందా? అవును కదా, సాతానుని ఎందుకు క్షమించలేడు, మనల్ని ఎందుకు క్షమిస్తున్నాడు అని అనిపించట్లేదా? సాతానుడు దేవుని దూతన కాదా? ఆమేన్. ఆన్సర్ చెప్పట్లేరు అమ్మ. వెనక నుండి ఎక్కువ శబ్దం రావాలా? సాతానుడు ఎవరి దూత? మొట్టమొదటిగా గట్టిగా చెప్పండి. ఇంతమంది ఉన్నారు, శబ్దం వినిపించట్లేదు అంటే మీరు మాట్లాడకుండా నేను మాట్లాడాలనా? నేను మైక్ ఆఫ్ చేస్తాను. మరి మీరు గట్టిగా చెప్పాలి. సాతానుడు మొట్టమొదటిగా ఎవరి దూత? గట్టిగా చెప్పండి. మరి ప్రియమైన దూత, దేవునికి దగ్గరగా ఉన్న దూత. పాపం కనబడగానే కొంచెం కూడా ఆ సాతానుడు అనే ఆ దూత మీద కనికరము దేవునికి రాలేదు. కానీ మనుష్యులమైన మనలకు కనికరం వచ్చింది. ఎందుకొరకు అనంటే సాతానుడు తనకు తాను ప్రేరేపించుకున్నాడు, మనుష్యులు మాత్రము సాతానుని వలన ప్రేరేపించబడ్డారు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ముందల్లో కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి, లేకపోతే మిమ్మల్ని వెనకాలకు పంపించేస్తారు.
ఆమెన్. ప్లీజ్ బీ సీరియస్. మీకు అర్థం కావట్లేదు దేవుడు ఎందుకు ఇక్కడికి నన్ను నడిపించాడో. బీ ప్రాక్టికల్. నిజంగా దేవుని నమ్మితే నమ్మిన వాళ్ళలాగా ఉండాలి మనం. ఆ కోణంలోకి వెళ్తున్నాం ఈ దినం. దేవుడు మీ చీరలన్నిటికీ పరిశుద్ధాత్మ అగ్ని పెట్టునుగాక. ఆమెన్. హల్లెలూయా. కదలాలి ఈ దినము. పక్కలకు చెప్పండి, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. కారణం ఏంటంటే సాతానుడు తనకు తానే ప్రేరేపించబడ్డాడు పాపానికి. మాత్రము సాతానుని వలన మోసపోయినాము. ఆమెన్. మనం ఎవరి వల్ల మోసపోయినాం? సాతానుని వలన మోసపోయినాం. ఈ యొక్క క్రమము ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథము చివరి వరకు కూడా మనము రక్షణను చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. రక్షణ అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే బ్యాప్టిజం తీసుకున్నాం, ఇంకా నేను పరలోకం వెళ్ళిపోతాను, అంతేనా? అదే ఆలోచన వస్తుందా? బ్యాప్టిజం తీసుకున్నాను, యేసు ప్రభువుని నమ్మినాను, రక్షణ పొందినాను, ఇంకా దేవుని రాజ్యంలో ఉంటాను అని అనిపిస్తుంది. కానీ దేవుడైతే ఎక్కడ ఆ విధంగా చెప్పట్లేదు. ఆమెన్. ఈ దినం మనము కొన్ని మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. రక్షింపబడ్డామనుకుంటున్న మనము ఇశ్రాయేళ్ల సంగతి ఆలోచన చేస్తే, ఇశ్రాయేళ్లకు దేవుడు ఒక బిరుదునిచ్చాడు. ఏమని బిరుదునిచ్చాడంటే పరిశుద్ధ జనం అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఇశ్రాయేలుని ఏమన్నాడు దేవుడు? హోలీ నేషన్ అన్నాడు, పరిశుద్ధ జనం అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. అమ్మ, ఉంటే మాటలు వస్తే మాట్లాడండి, నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. అవసరమైతే నేను అయ్యగారు గంట సేపు సమయం ఇచ్చాడు, నేను 10 నిమిషాల్లో ముగిస్తాను. ఎంతమందికి 10 నిమిషాల్లో ముగించాలని ఉన్నది? నాకు బాధ ఏమీ లేదు. వ్యవసాయదారుడు విత్తనాలు రాళ్ళల్లో విత్తుతాడా? ఇదన్నా చెప్పండి. వ్యవసాయదారుడు రాళ్ళల్లో విత్తనాలు విత్తుతాడా? ఎందుకు మరి మీకు ఈ కఠినం? మాట చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. జనము కానీ ఎక్కువ పాపములు చేసిన జనాంగం ఏమైనా ఉన్నదా? ఏమున్నది? పాపం ఎవరిలో కనబడుతున్నది ఎక్కువ? దేవుడు పరిశుద్ధ జనమని ఏ జనాన్ని పిలిచాడో ఆ జనములో ఏం కనిపిస్తున్నదంటే దేవునికి విపరీతమైనటువంటి బుద్ధి కనిపిస్తూ ఉంది. ఏం బుద్ధి? విపరీత బుద్ధి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కదలాలి దినం కంపల్సరీగా. గాడ్ విల్ మేక్ ఇట్ పాసిబుల్. తప్పకుండా సాధ్యమే ఈ దినం మనం కదలడానికి. కోడి గుడ్డును పొదిగినట్టు, విత్తనాలు వేయకముందు భూమిని దున్నినట్టు ఇప్పుడు నేను కొద్దిసేపు ప్రయాసపడుతున్నాను. రాళ్ళలో విత్తనాలు ఎవరు కూడా వేయరు. ఆ జనాంగము చేసిన ఒకే ఒక తప్పు మనము బైబిల్లో నుంచి చూస్తున్నాం. 78వ కీర్తనలు తీస్తారా? చదవండి ఎవరైనా. 78లో 21 చదువుతారా? 21, 22 త్వరగా. ఆమెన్. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక. దేని యందు నమ్మిక ఉంచలేరంట? రక్షించబడిన బిడ్డలు, దేవుని చేత నడిపించబడుతున్న బిడ్డలు దేని యందు లక్ష్యం ఉంచలేరంట? కమాన్. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. రక్షణ అనగానే బ్యాప్టిజం తీసుకోవడంతో సరిపోవట్లేదు. రక్షణ అనగానే అందులో చాలా సంగతులు ఉన్నాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మనమందరము కూడా రక్షింపబడ్డాము. చెప్పండి, నేను రక్షింపబడ్డానని చెప్పండి. దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్టిజం పొందిన వాళ్ళందరూ కూడా ఏమైనారు? రక్షింపబడ్డారు. మళ్ళీ అందరం చెప్దాము, నేను రక్షింపబడుతున్నానని చెప్పండి. చెప్పట్లేరు ఎందుకు? గట్టిగా చెప్పండి.
రక్షింపబడుతున్నానని చెప్పండి. మూడవదిగా నేను పొందబోయే రక్షణ కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని విధాలుగా ఉన్నది? 3 విధాలుగా ఉన్నది రక్షణ. రక్షింపబడగానే సరిపోదు, ఆ రక్షణలో నీవు కొనసాగాల. ఆమేన్. కదలాలమ్మా ఈ దినం. నీవు రక్షింపబడిన స్థితిలో ఉంటే నీవు పరిపూర్ణం ఎప్పటికీ కాలేవు. రక్షింపబడిన నీవు రక్షణలో ఏం కావాలి? నీవు కొనసాగాలే. కొనసాగుతూ అనగా ఈ రక్షణలో ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్ళాలి? హల్లెలూయా. మనం పొందబోయే రక్షణ ఒకటి ఉన్నది. హల్లెలూయా. 3 విధాలుగా ఈ రక్షణను మనం చూస్తున్నాం. మొదటిది రక్షింపబడ్డాము, రక్షింపబడుతున్నాము, రక్షణ పొందుతాము. హల్లెలూయా. అమ్మా, ఈ మాటలు అర్థమైనా? కొంచెం సమయం ఇవ్వండి నాకు. అయితే ఇక్కడ ఎబ్రీ పత్రికలో చెప్పినట్టు, మొదటి అధ్యాయంలో చెప్పినట్టు 19వ వచనం అనుకుంటాను, ఏమంటున్నది అక్కడ? ఇంత గొప్ప రక్షణను నీవు, గట్టిగా చెప్పండి అందరూ కూడా, ఇంత గొప్ప రక్షణను నీవు ఈ యొక్క దేవుని నమ్మిన బిడ్డలు అనగా మనమే కదా, ఈ దేవుని నమ్మిన బిడ్డలతో వచ్చిన సమస్య ఏంటంటే రక్షణ మాకొద్దు అని దాన్ని రిజెక్ట్ చేస్తలేరు. అవసరం లేదు మాకు దేవుడు అనట్లేరు వీళ్ళు. అనగా మనము రక్షణ కావాలనుకుంటున్నాం, రక్షణను తీసుకుంటున్నాం, కానీ రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నాం. ఆమేన్. రక్షణను ఏం చేస్తున్నాం? మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అది ఎలాగండి అని మీరు ప్రశ్న వేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ దినమున నోవాహు తయారు చేసిన ఓడలో వారి కుటుంబం ఏమైంది? రక్షింపబడ్డది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి తెలుసు నోవా? ఇక్కడ నేను మాట్లాడుతుంది సెన్సిబుల్గా ఉండాలి. ఎంతమందికి తెలుసు నోవా? నోవా ఓడ తయారు చేసిన తర్వాత ఆ కుటుంబము దాంట్లోనికి ప్రవేశించినప్పుడు వాళ్ళు ఏమయ్యారు? రక్షింపబడ్డారు. ఆమేన్. ఏమయ్యారు? రక్షింపబడ్డారు. మనందరికీ తెలుసు ఆ ఓడ యేసుక్రీస్తు అని. ఆ ఓడెవరు? అరే సంగమా చెప్పండి. ఇక్కడ మీరు గొప్ప గొప్ప దైవజనుల చేత ప్రతి సంవత్సరమే కాదు ఎప్పుడు కూడా తరచుగా వాక్యాలు వింటూనే ఉంటారు. మీరు ఇట్లుంటే ఎట్లా చెప్పండి దయచేసి. నేనేమి ఇక్కడ కొత్త ఏమి నేర్పించడానికి రాలేదు. బైబిల్లో ఉన్న సంవత్సరాలుగా ఉన్న సంగతులే నేను మీకు బోధించడానికి వచ్చినాను. ఆమేన్. ఈ ఓడ, నీళ్ళలో ఉన్నటువంటి ఓడ ఈ నోవా కుటుంబాన్ని ఏం చేస్తున్నది? మరలా చెప్పండి, ఏం చేస్తున్నది? రక్షిస్తున్నది. వాళ్ళు ఓడలోనికి ఎక్కినప్పుడు ఏమయ్యారు? రక్షింపబడ్డారు. ఓడలో ఉన్నంత కాలం ఏమవుతున్నారు? రక్షింపబడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నామా లేదా? మనం క్రీస్తులోనికి వచ్చినప్పుడు రక్షింపబడ్డాము. క్రీస్తులో ఉన్నంత కాలము రక్షింపబడుతున్నాము. ఆమేన్. ఏమవుతున్నాం? మనం ఓడలో ఉన్నంతసేపు మనకు సేఫ్, రక్షణ ఉందా లేదా? ఆ ఓడ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఓడ అక్కడే ఉంటుందా? నీవేం చేస్తావు? ఒడ్డునకి వెళ్ళి రక్షింపబడతావు. హల్లెలూయా. రక్షింపబడ్డావు, రక్షింపబడుతున్నావు, రక్షణ పొందుతావు. ఆమేన్. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ శరీరంలో నేను మూలుగుతున్నాను అంటాడు. రక్షింపబడ్డాడు, రక్షింపబడుతూనే ఉన్నాడు, కానీ ఇంకా ఏమంటున్నాడు? ఈ శరీరంలో మూలుగుతున్నాను. ఎందుకొరకు మూలుగుతున్నాడు? అక్కడికి ఫైనల్ స్థితికి మనము చేరాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూడండి మరలా ఆ మాటలు. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఫైనల్ దేవుడిచ్చేటువంటి ప్రదేశానికి, ప్రాంతానికి, ఆ దేశానికి చేరుకున్నారా? చెప్పండమ్మా. లక్షల ప్రజలు ఎడారిలో నడుస్తుంటే రాత్రి అన్న చెప్తా ఉంటే మనం వింటున్నాం. గద్దరెక్కల మీద వారిని మోసినట్టు చేస్తే ఆ మోయబడిన వాళ్ళందరూ దేశం చేరుకున్నారా?
చేరుకున్నారా? ఏమయ్యారు మరి మధ్యలో? వీళ్ళందరూ ఒకరోజు వీళ్ళనద్దు, ఇంకా మనం అందరం ఒకరోజు దేవుళ్ళు కనిపిస్తామా? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటినప్పుడు రక్షింపబడ్డారు. ఆ పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టి రక్షింపబడుతూనే ఉన్నారు. కానీ వారు పొందబోయే రక్షణను మాత్రం పాలు పొందలేకపోయారు. ఆమేన్, హల్లెలూయా. అమ్మ వింటున్నారా? జాగ్రత్తగా వినండి. మనము పరలోక మార్గంలో వెళ్ళడానికి కొరకు నేను ఈ దినం మీ దగ్గరకు ఒక మార్గాన్ని తీసుకొచ్చాను. ప్రభు వాక్యం సెలవిస్తున్నది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు. ఇప్పుడు గట్టే చెప్తున్నారంటే మీకు తెలిసినవి చెప్తున్నారు, తెలియని చెప్పట్లేరు. కన్ఫ్యూజ్ అవ్వకండి, మరలా చెప్దాము. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు. ఇప్పుడు రక్షణ దేని కొరకు? రక్షణ దేని కొరకు? ఎవరిని అడిగినా పరలోకం పోలే. రక్షణ తీసుకున్న వాళ్ళు మాత్రమే. నిన్న మన సేవకుడు అన్నారు రాత్రి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే నాకు చెప్పడం రాదని. ఇప్పుడు నాకేందంటే మీరు నోరు విప్పకపోతే చెప్పడం రాదు. హల్లెలూయా. మీరు నోరు విప్పకపోతే చెప్పడం రాదు. ఎందుకు రాదో తెలుసా? మీ ఆశను బట్టి ఈ సేవకుని నింపుతాడు దేవుడు. ఇది పరలోకం నుండి వస్తున్న దార. నేనేదో ఇక్కడ నుండి బోధిస్తుంది కాదు, ఇది ఇక్కడ నుండి బోధిస్తుంది కాదు, ఇది అక్కడ నుండి దేవుడు బోధిస్తున్న బోధ. మీ రెస్పాన్స్ని బట్టి, మీ హృదయ ఆశను బట్టి ఇప్పుడు నన్ను దేవుడు నింపుతాడు. అందుకే నోరు తెరవండి, నోరు తెరవండి, దేవుడు నింపుతాడని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ప్రభు అని ఎవరు పిలుస్తారు? నేనే అని చెప్తున్నారు ఎవరైనా? ఒక్కడు కూడా లేడు. నేనే పిలుస్తానయ్యా దేవుణ్ణి ప్రభువా ప్రభు అని. ప్రభువా అని పిలిచే వాళ్ళందరూ చేతెత్తండి ఒకసారి. ప్రభువా యేసయ్యా అని ప్రార్థనలో పిలుస్తాం, దెబ్బ తాకంగానే యేసయ్యా అంటాం, అంతేనా? దెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తాం? యేసయ్యా అంటాం. అనే వాళ్ళందరూ చేతెత్తండి, ఇట్లా చెప్పండి. హల్లెలూయా. అయితే వాక్యం అంటుంది ఈ విధంగా, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యము వెళ్ళడు. దేవుడిచ్చిన మన్నా తిన్నారు, రాత్రి విన్నాము. చలిలో మంచి అగ్నిస్తంభంగా ఉన్నాడు, ఎండలో వేడిలో మంచి మేఘస్తంభంగా ఉన్నాడు. ఇదంతా రక్షణ. ఆమెన్. ఇదంతా ఏంటిది? రక్షణలో భాగము చాలా ఉంది. రక్షణలో ఈ రక్షణను గురించినటువంటి అర్థం మనకు తెలియక బయట ఉన్న వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాం. వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి రక్షణ లేదని. నీకే ఉందో లేదో తెలియట్లేదు. హల్లెలూయా. నీవు పరలోక రాజ్యం వెళ్తావో వెళ్ళవో గ్యారంటీ లేదు. ఇతరుల పరలోక రాజ్యం వెళ్ళాలంటే వాక్యం చెప్తుంది, నీ కంట్లో ఉన్నా ముందు ఎవరిది వెతకాలే? పక్క వాళ్ళకి చెప్పండి. నీ జీవితం సరి చేసుకోవడానికే నీ జీవితం సరిపోదని చెప్పండి. ఇక పక్క వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తాం? ఉందా సమయం పక్క వాళ్ళ గురించి ఆలోచించడానికి? హల్లెలూయా. మీరు జవాబు చెప్పట్లేరు. నేను చెప్తుంది అర్థమవుతుందా? రక్షింపబడుతూ ఉండాలి. దినదినము మనము రక్షణలో కొనసాగాల. నేను దేవుని నమ్ముకున్నాను, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, నేను నీతిమంతుణ్ణి అయిపోతానని చెప్పేసి నేను ఏ పని చేసినా నడుస్తుంది అనుకుంటే నీ రక్షణ ఏమవుతుంది? కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. నీ నీతి దేవుడు ఏం చేస్తాడు? కొట్టివేస్తాడు. మరలా చెప్తాము, ప్రభువా ప్రభు అని పిలిచి వాళ్ళు పరలోక రాజ్యము వెళ్ళరు. ఈరోజు ఆ ప్రభువా ప్రభు అని పిలుస్తున్న వాళ్ళు ఎవరో కాదు, నీవు నేనే. ఆమెన్. అందరికి కనిపిస్తుందా? ఈ ఓడలో ఈ విధంగా మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు మాత్రం ఇలాగ ఎక్కుతున్నాం. డోర్ దగ్గరనే ఆగిపోతున్నాం. ఎక్కడ ఆగిపోతున్నాం?
రక్షణ నీవు దినదినము యేసు క్రీస్తు రూపంలోనికి రావడమే. ఆమెన్, హల్లెలూయా. రక్షణ 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 అంటే ఏం లేదమ్మా, చెడ్డదాని నుంచి మనం కాపాడబడమే రక్షణ. అపాయం నుండి తప్పించబడమే రక్షణ. హల్లెలూయా. రాజు తన ప్రజలందరిని ఏం చేయాలా? రాజు ఏం చేయాలా? రక్షించాలా. ఆమెన్. మన యేసు ప్రభు మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు ఆయన రాజు అని అర్హత ఉందా? చెప్తారా? నా యేసు రాజు అని చెప్తారా? అందరు చెప్పండి, నా యేసు రాజు అని చెప్పండి. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ కింగ్. ఆయన మన కొరకు, మనం సేఫ్గా ఉండడానికి కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు. హల్లెలూయా. ఈ రక్షణలో కొనసాగుతున్న మనము ఇశ్రాయేల్ వలె రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సేవకుని దేవుడు మరలా ఈ సంఘానికి పంపి బలపరుస్తూ ఉన్నాడు. ఆమెన్. ప్రభువా అని నువ్వు ఎంత పిలిచినా నువ్వు పరలోక రాజ్యము వెళ్ళవు అంటున్నాడు. తండ్రి చిత్త ప్రకారము చేసేవాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. ఆ విధంగా పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట నిలబడాలి అని అంటే మనము ఒక మార్గంలో నడవాలి. ఆ మార్గం గురించి బోధించడానికి ఈ మధ్యాహ్న కాల సమయం నేను ఇక్కడ మీ ఎదుట ఉన్నాను. ఆమెన్. మొట్టమొదటి కీర్తన ఇది మనం ధ్యానం చేసుకుందాం ఈ దినం. మన రక్షణ అనుభవంలో ఇది ఒక క్రైస్తవునికి ఎంట్రన్స్ లాగా, ఒక గేట్ లాగా, ఒక క్రైస్తవుడు దేవుణ్ణిలో ఆనందించడానికి మొట్టమొదటిగా ఎంటర్ అవ్వాల్సినటువంటి ద్వారం అనుకుందాం. మొట్టమొదటి కీర్తన ఏమంటున్నది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఆమెన్. ఒక పిల్లలు ఉన్నారా? ఒక 4-5 చిన్నపిల్లలు ముందుకు వస్తారా? ఎవరన్నా వాలంటీర్గా త్వరగా. నేను చెప్పేదానికి కష్టపడుతున్నాను, చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆడపిల్లలు వస్తారా? చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా జస్ట్ ఒక ఇల్లుస్ట్రేషన్ కొరకు. కమాన్, కొంచెం హైట్ ఉన్న వాళ్ళు రండి. కమాన్, పర్వాలేదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఆమెన్, హల్లెలూయా. వీళ్ళు కనిపిస్తున్నారా? ఇంకొక 3 వస్తారా? కమాన్. ఇది లోకంలో ఉన్నటువంటి మనుష్యులు. యు స్టే హియర్, యు గో ఫ్రెండ్, యు స్టే హియర్, స్టాండ్ హియర్. ఒక గుంపు వీళ్ళు ఏంటిది? ఒక గుంపు. హల్లెలూయా. భూమి మీద ఉన్న మనుషులందరూ వీళ్ళందరూ ఎవరు? భూమి మీద ఉన్న మనుష్యులు. దుష్టులున్నారు అక్కడ. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిల్వకుండా, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాళ్ళు. హల్లెలూయా. ఈ దినం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు తెలుసా మీకు? మీరెవరో? హల్లెలూయా. ఈరోజు మీరు యేసు ప్రభుని నమ్ముకొని ఏమైపోయారు? నీతిమంతులు అయిపోయారు. నీతిమంతులు ఈ సభలో కూర్చున్నారు. ఆమెన్. నీతిమంతుల యొక్క సమాజంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. అమ్మ, మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు చెప్పడానికి? మీరందరూ ఎవరు? దుష్టులా? పాపులా? అపాసకులా? మరి మీరు ఎవరు? హల్లెలూయా. ధైర్యంగా చెప్పండి. ఇక్కడనే చెప్పలేకపోతే దేవుని ఎదుట మనం ఎలాగో నిలబడతాం? ఆమెన్. మరలా చెప్తున్నాను, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఇక్కడ మనం దుష్టులము కాము, పాపులము కాము, అపహాసకులము కూడా కాము. మనం ఎవరము? నీతిమంతులము. చప్పట్లు కొడదాం ఎవరు చెప్పారో కానీ, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మనం ఎవరము? నీతిమంతులము. ఆ నీతి ఎక్కడి నుండి వచ్చింది?
ఆ నీతి ఎవరిది? దేవుని నీతిని మనం ధరించుకున్నాం. మనమేం గొప్పలం కాదు. ఆమేన్. దేవుని నీతిని మనం ధరించుకొని నీతిమంతులమైనాం. అమ్మ వినండి, రక్షింపబడిన వారులారా, ఒకప్పుడు ఈ గుంపు అంతా ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఈ గుంపులోనికి ఒకరిని ఈ విధంగా దేవుని ఆత్మ ఎన్నుకొని ఈ గుంపులో నుండి ఏం చేశారు? దేవుని ఆత్మ ఈ విధంగా ప్రత్యేకించినది. హల్లెలూయా. సైడ్ వినండి, ఇక్కడ ఇది నీవు, ఇది ఎవరు చెప్పండి? నేనే అని చెప్పండి. ఒకప్పుడు ఈ నేనే అంటున్న నీవు దుష్టుడివి. ఈ నీతిమంతులు ఎక్కడి నుంచో దేవుని దగ్గరికి వెళ్ళి భూమి మీదకి రాలేరు. ఎక్కడి నుండి వచ్చారు? దుష్టుల్లో నుండి, పాపుల్లో నుండి నేనే వచ్చాను. దుష్టుల్లో నుండి నేనే వచ్చాను. హల్లెలూయా. ఈ నీతిమంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఒకప్పుడు దుష్టుల్లోనే ఉన్నాడు, ఒకప్పుడు పాపుల్లోనే ఉన్నాడు, ఒకప్పుడు అపాసకుడిగా ఉన్నాడు. ఆమేన్. ఎంతకాలము ఈ గుంపులో ఉన్నాడో అంతకాలం అదే ఆయనకు బ్రహ్మాండంగా కనిపించింది. కానీ ఒక్కసారి దేవుని దయ వారి మీదకి వచ్చి ప్రత్యేకించిందో, వారిని ఏర్పాటు చేసుకుందో, ఈ విధంగా ఒక గుంపుగా తయారైనాం. ఈ గుంపునే నీతిమంతుల గుంపు అంటున్నారు. హల్లెలూయా. ఈ నీతిమంతులు ఏం చేస్తారట? యెహోవా ధర్మశాస్త్రమునందు, కరెక్ట్గా చదవండి అది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేస్తారట? గట్టిగా చదవండి. ఫస్ట్ థింగ్ ఆనందిస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారు వీళ్ళు? మరి మీరు ఎవరు నాకు ఆనందంగా కనిపించట్లేదు. మీరు రక్షణ ఆనందం ఎక్కడా? నన్ను చూస్తే నేను సంతోషంగా కనిపించట్లేదా మీకు? ఇది దేవుడిచ్చిన సంతోషము. శారీరకంగా మనకు ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఉంటాయి, కానీ అంతరంగంలో నీవు దేవునిలో ఆనందిస్తావు. అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యకరమైన జీవితము. హల్లెలూయా. మనుష్యులు పై రూపం చూస్తారు, దేవుడు అంతరంగం చూస్తాడు. ఈ సేవకుడు ఏం చెప్తున్నాడంటే, నీవు ఒక పెద్ద సంఘంలో కూర్చున్నా, నీవు ఎంతటి స్థితిలో ఉన్నా, నీకు దేవునికి అంతరంగంలో మంచి సంబంధము లేకపోతే నీకు రక్షణ లేదు. హల్లెలూయా. చెప్పండి మరి ఒకసారి, దేవుడు నీతో ఉంటే నీకు రక్షణ. చెప్పండి అందరూ కూడా. అమ్మ గట్టిగా చెప్పండి, పక్కలకు చెప్పండి. దేవుడు నీతో ఉంటే నీకు రక్షణ అని చెప్పండి. గట్టిగా చెప్పండి, దేవుడు నీతో ఉంటేనే నీకు రక్షణ అని చెప్పండి. ఇప్పుడు చేతెత్తండి, ఎంతమంది దగ్గర దేవుడు ఉన్నాడు? కొందరికి కన్ఫ్యూజ్, తెల్లని కూడా తెలియదు దేవుడు ఉన్నాడో లేడు. ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్లో నేను వెళ్తూ ఉంటే నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ అకస్మాత్తుగా పక్కనే ఉన్న గుర్తుపట్టాం. మనం గుర్తుపడతామా? కొన్నిసార్లు ఏమవుతుంది, మనం గుర్తుపట్టడు కాదు, వాళ్ళని తెలుసుకోలేం వాళ్ళు మన పక్కన ఉన్నారని. అలాగే దేవుడు ఏమంటున్నాడు హెబ్రీ పత్రికలో, నేను నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. ఇప్పుడు నేను విడుస్తాడా దేవుడు? నీ పక్కన ఉన్నాడా దేవుడు? ఎంతమంది ధైర్యంగా చెప్తారు? నీలో ఉన్నాడా దేవుడు? ఇప్పుడు నువ్వేం కావాలి? ఆనందించాలి. హల్లెలూయా. ఈ నీతిమంతుల గుంపుగా చేయబడిన మనతో దేవుడు చెప్తున్న మాట, మనము దేవునిలో ఆనందించాలా. అబద్ధం ఆడద్దు అనగానే చాలా మందికి బాధ అయిపోతుంది. ఇంటికి వెళ్తే అన్నీ అబద్ధాలే, పాస్టర్కి ఏమి అన్నీ చెప్తాడంటారు. కానీ నిజమైన రక్షణ ఎక్కడుంది? ప్రతి దినం మనము దేవునిలో అనగా ఆ ఓడలో ఉండాలా. ఓడ అంటే తెలుసు కదా అందరికీ. మీరేమంటారు? ఓడని అంటారు కదా. ఈ లోకంలో ఉన్నంత కాలం నీవు క్రీస్తులోనే దాచబడాలా. ఆమేన్. ఈ లోకంని విడిచిన తర్వాత నువ్వు ఎక్కడుంటావు? క్రీస్తులోనే ఉంటావు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంత కాలం ఎక్కడుంటావు నీవు? మన జీవం ఎక్కడ దాచబడి ఉన్నది? క్రీస్తులో. అనగా మన రక్షణ ఎవరు అనంటే యేసు క్రీస్తే. చప్పట్లు కొడదాం అందరం కూడా. హల్లెలూయా. ఇప్పుడు ఈ నీతిమంతుడిగా తీర్చబడిన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీతిమంతుడిగా వచ్చి ఈ గుంపును ఎట్లా చూస్తామంటే, చిచి వీళ్ళు దుష్టులు, చిచి వీళ్ళు త్రాగుబోతులని చూస్తాం. ఎక్కడుండి చూస్తున్నాం? సంఘములో ఉండి. కానీ ఒకప్పుడు నీవు కూడా ఆ స్థితిలో ఉన్నావని మర్చిపోతున్నావు. ఆమేన్. హల్లెలూయా.
అందుకే ఈ ప్రజలు, ఇక్కడున్న ప్రజలు, ఈ లోకంలో ఉన్న ప్రజలకి యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. నమ్ముతారా? హలో, ఈ ప్రజలకి యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. కానీ యేసు ప్రభు నమ్మిన వాళ్ళంటే హల్లెలూయా. మళ్ళీ గుర్తుంచుకోనండి, మనం అన్ని మూల పాఠంలో మర్చిపోతున్నాం. ఎక్కడ మిస్ అవ్వకూడదు. ప్రజలందరికీ కూడా యేసు ప్రభు అంటే ఇష్టమే. ఆమేన్. ఇష్టం లేదని ఎవరైనా ఈ సమయంలో అనుకుంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా అనుకుంటే, అందరికంటే ఎక్కువ వాళ్ళే ఇష్టపడుతున్నారని అర్థం. చప్పట్లు కొడదామా? నాకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదనే వాళ్ళు కూడా వాక్యం సెలవిస్తున్నది, ప్రతి మోకాలు వంగాలే. ఆమేన్. వచ్చిన మన మోకాళ్ళే వంగుతలేవు, రానోళ్ళ మోకాళ్ళు వంగాలని మనం చూస్తున్నాం. హల్లెలూయా. అమ్మ ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమంది మోకాళ్ళు వంగుతున్నాయి ఇక్కడ దేవుని దగ్గర? సో నీతిమంతుల గుంపుగా ఇక్కడికి వచ్చినాం. ఈ నీతిమంతులు గనక మొదటి స్థితిని మర్చిపోకుండా ప్రజలను ప్రేమిస్తే అప్పుడు రక్షణ వస్తుంది. హల్లెలూయా. 66 కీర్తన చూద్దామా త్వరగా? ఆహా, 67 సారీ. భూమి మీద నీ మార్గము, హల్లెలూయా, ఎవరి మార్గమట? భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో, అన్యజనుల్లో తెలియబడాలట. మరలా చదవండి, అది గట్టిగా చదవండి, అందరం చదువుదాం. భూమి మీద, అందరు చెప్పండి నా వెనకాల, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులలో నీ రక్షణ తెలియబడినట్లు. హల్లెలూయా. ఈ నీతిమంతులుగా తీర్చబడిన నిన్ను దేవుడు దీవించాలా, నిన్ను దేవుడు ఆశీర్వదించాలా. అప్పుడు ఈ భూమి మీద ఉన్న అన్యజనుల్లో ఏమి కనబడుతుంది? దేవుని రక్షణ. ఆమేన్. హల్లెలూయా. అమ్మ ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరు సరిగా డిస్టర్బ్ అయిపోతున్నారు, అందరు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి ఎవరు పిల్లల్ని బట్టి కూడా డిస్టర్బ్ అవ్వకండి. అమ్మ ఇవి చాలా అర్థం చేసుకుంటేనే, మీరు మనసు ఇక్కడ పెడితేనే మీకు అర్థమవుతుంది. మీరు అనుకుంటున్నారు ఇదేదో కొద్దిగా మధ్యాహ్నం కొద్ది సమయం వాక్యం చెప్తారు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. నేను అట్లాంటి పని చేసేవాడిని కాదు. దేవుని కూడా నేను అలాంటి పని వద్దనే చెప్తాను. విత్తనాలు విత్తినోడు పంట రావద్దని కోరుకుంటాడా? ఇప్పుడు నాకు పంట రావాలి, ఇక్కడ నన్ను దేవుడు లెక్క అడుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో అన్యులు రక్షణ పొందాలంటే నీతిమంతుడు అయిన నీవు దీవించబడాలట. నువ్వేం కావాలి? దేవుడు మమ్మను దీవించి, మమ్మను కరుణించి, మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద. అయ్యో అమ్మా, నేను మీరు జవాబు చెప్పకపోతే వెళ్ళిపోయే పాస్టర్ని కాదు చెప్పుకుంటూ. అన్యులు రక్షణ పొందడానికి సంఘంలో నీతిమంతులుగా చేయబడిన నీ మీదికి దేవుని ముఖకాంతి రావాలే. నీ మీద దేవుని ముఖకాంతి లేకుండా అన్యులు రక్షణ పొందాలంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఏమంటున్నాడు? భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు. ఏంటిదా మార్గము? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నేనే మార్గముని అంటున్నాడు. ఏంటిదా మార్గము? రక్షణ మార్గము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది మధ్యాహ్నకాల సమయం? మనము మొదటి కీర్తనలోనే ఫెయిల్ అయిపోతున్నాం, మొదటి పాఠముల్లోనే ఫెయిల్ అయిపోతున్నాం. దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశింపజేయమని దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా ఆయన తన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేస్తాడు. హల్లెలూయా. మళ్ళొకసారి చదువుదాం ఆ మాట, 2వ వచనము. ఆయన తన
ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయనుగా. అందరం చేతులు ఎత్తి చెప్దాం, అయ్యా నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపజేయమని. లేకపోతే నేను చెప్తున్నాను సేవకునిగా, ఎన్ని రక్షణ సభలు పెట్టిన వ్యర్థమే. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించనప్పుడు, హల్లెలూయా హల్లెలూయా, అదంతా ఎలా ఉంటుందంటే ప్రభువా ప్రభు అని పిలిచినట్టే ఉంటుంది. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, భూమి మీద ఉన్న మనుషులందరూ మార్పు చెందాలంటే నీతిమంతుడిగా తీర్చబడిన నీ మీద దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశించాలి. ఎందుకు ముఖకాంతి ప్రకాశించాలి? ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడతాయి. ఇది ఎవరు చెప్పే అవసరం లేదు. నేను మంచిదాన్ని మంచోన్నని కూర్చుంటాం దేవుని సన్నిధిలో. రక్షణలో ఉన్న వాళ్ళందరి పైన దేవుని ముఖకాంతి రావాలా. ఆమెన్, హల్లెలూయా. చెప్పండి, మనందరం ఎక్కడి నుండి వచ్చినాం? ఈ గుంపు నుండి వచ్చినాం. నువ్వు రాకపోయినా నీ డాడీ వచ్చి ఉంటాడు, నీ డాడీ రాకపోయినా నీ తాత వచ్చి ఉంటాడు. ఆమెన్. ఎక్కడి నుండి వచ్చినాం మనం అందరము? ఈ లోకంలో నుండి దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. ఈ దేవుని బిడ్డలుగా చేయబడ్డ మన మీద దేవుని కాంతి ప్రకాశిస్తుందా లేదా? ఆమెన్. కూర్చోండి, చప్పట్లు కొడదాం పిల్లల కొరకు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం, రక్షణ అనగానే బ్యాప్టిజంతో సరిపోదు. దినదినము దేవుని యొక్క వాక్యంలో మనం నడుచుకోవాలా. ఎక్కడ మనం అద్భుతాలు చూస్తున్నాం? ఏ సంఘములో అయితే దేవుని సన్నిధి ఉంటుందో ఆ సంఘములో పరిశుద్ధాత్మ కార్యములు చాలా సులువుగా ఫ్రీగా జరుగుతూ ఉంటాయి. ఆమెన్, హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది దేవుని ఆత్మ మీద ఆధారపడతారు? శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే. రక్షణ కూడా దేవుని ఆత్మను పొందిన మన ద్వారానే ఈ భూమి మీదకి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి సంఘము దేవుని సన్నిధిని కలిగి ఉండాలా. ఆమెన్. దేవుని సన్నిధి అని ఎందుకు అంటున్నానంటే, ఇశ్రాయేలు రక్షణ కొరకు దేవుడు పగలు మేఘస్తంభముగా వారి మధ్యలో ఉన్నాడు. అంటే దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నది. రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు లేకుంటే వాళ్ళు నడవలేరా? వాళ్ళతోనే దేవుడు ఉండాలనా? ఇప్పుడు ఈ సంఘంలో దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, ఉండాలి. ప్రతి ఒక్కరితో ఆయన నడవాలి. అప్పుడు ఆత్మకార్యములు ఏం జరుగుతాయి? గొప్పగా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. 3వ వచనంకి వెళ్దాం. మొదటి కీర్తనలో, అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదై ఆకు వాడక రక్షింపబడిన మనలో ఫలములు అనేటివి ఫలిస్తాము. ఆమెన్, హల్లెలూయా హల్లెలూయా. రక్షింపబడని వారి గురించి కాదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నది. రక్షింపబడ్డ మనము, దినదినము రక్షణలో కొనసాగుతున్న మనము దేవుని కొరకు ఫలములు ఫలించాలి. ఇదన్నా చెప్తారా గట్టిగా? మనం దేవుని కొరకు ఏం చేయాలా? ఫలములు ఫలించాలా. ఒకసారి మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. మీరు దేవుని సన్నిధిలో ఫలిస్తున్న ఫలములు ఏమిటి? ఇక్కడంటే దావీదుకున్న ప్రత్యక్షతను బట్టి తన కాలమందు ఫలములు ఇచ్చే చెట్టులాగా అంటున్నాడు. కానీ యేసు ప్రభు వచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి దాన్ని పూర్తిగా తీసేశాడు. ఏమంటున్నాడు? నెల కాపుగా అయ్యాలట. ఎప్పుడు? ఫలములు ఎప్పుడెప్పుడు రావాలి? నీ ఇష్టం ఉన్నప్పుడే దేవుని కొరకు ఫలములు ఫలిస్తా అంటే కూడా కుదరదు ఇప్పుడు. హల్లెలూయా. అయ్యో, మీరు వింటున్నారో లేదో? అమ్మా, ఎంతమందికి అర్థమవుతుంది? రక్షింపబడిన నీలో ఏముండాలి? ఫలములు కూడా ఉండాలి. ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం కదా, అవి నెల ఫలిస్తుంది. ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాం కదా, చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. చెప్పట్లేరు మీరు? ఈ విధంగా గనక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరం కనుక నిలిచి ఉంటే, ఆయన ముఖకాంతిలో గనక మనం నడుచుకుంటే, ఈ లోకంలో ఉన్న ప్రజలందరి మీదకి దేవుని రక్షణ వచ్చేస్తుంది. హల్లెలూయా. చప్పట్లు కొడదాం ఒకసారి. ఏం చేస్తూ వస్తుంది రక్షణ?
సంఘము మీద దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశించినప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి మీదకి ఏమొస్తుంది? దేవుని రక్షణ వస్తుంది. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటని? వాక్యాన్ని ఒప్పుకుంటారా? భూమి మీద తన మార్గము తెలియబడడానికి కొరకే. చాలామంది అనుకుంటున్నారు మార్గాలు రెండు ఉన్నాయి, నేను ఇరుకు మార్గంలో ఉన్నాను, విశాల మార్గంలో లేను అనుకుంటున్నారు. కానీ మనకు తెలియకుండా మనల్ని మభ్యపెడుతూ మనకు ఇంకొక మార్గం ఉన్నది. ఏంటిదా మార్గము? భక్తిహీనుల మార్గము. పక్కలకు చెప్పండి, భక్తిహీనుల మార్గం ఒకటి ఉన్నదని. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించకుండా మనం ఏమైపోతున్నామో, ఒక చెట్టు ఫలించాలంటే అది ఒక స్థలంలో ఉండాలన్నా వద్దా? రోజు ఒక స్థలంలో వెళ్తే ఫలిస్తుందా? చచ్చిపోతుంది కదా. అమ్మ మీకు తెలుస్తుందా? చెప్పండి కొంచెం. ఒక చెట్టు ఫలములు ఫలించాలంటే అది ఒక దగ్గర స్థిరంగా ఉండాలి. రాజబాబు గారు, ఒక చెట్టు ఫలించాలంటే అది ఒక దగ్గర స్థిరంగా ఉండాలి. ఇక్కడ మనందరం ఒక చెట్టును సూచిస్తే నీటి కాలువల ఒడ్డున ఉన్న చెట్లు ఏం చేస్తాయట? ఫలములు ఫలిస్తాయి. ఫలములు ఫలించే చెట్టులాగా మనం ఉండాలి. ఆమేన్. క్రైస్తవులు ఫలములు ఫలించే చెట్టు వలె ఉండాలి. దేవుడు అంటున్నాడు భూమి మీద నీ మార్గము, మార్గానికి ఫలించడానికి ఏంటి సంబంధం అంటే, మార్గంలో ఉన్నవాడు, ఒకే మార్గంలో ఉన్నవాడు ఫలిస్తాడు, కానీ మార్గాల్లో ఉన్నవాడు ఎప్పటికీ ఫలించలేడు. హల్లెలూయా. ఈ దినము ఒక చెట్టు ఒక దగ్గర నాటబడి అక్కడనే ఉంటే అది ఫలములు ఎట్లయితే ఇస్తుందో, అలాగే నీవు దేవుని వాక్యంలో నాటబడితే నీవు ఫలములు ఫలిస్తావు. క్రైస్తవులందరూ ఈ రెండే మార్గాలు తెలుసుకుంటున్నారు, కానీ భక్తిహీనులకు కూడా ఒక మార్గం ఉన్నదని తెలుసుకోవట్లేరు. ఈ భక్తిహీనులు ఎవరంటే, నేను బాప్టిజం పొందిన అంత అయిపోయింది, నేను రక్షింపబడ్డాను, ఇంకా పరలోకం పోతాను, ఏ పని చేసినా అనుకుంటారు. నేను ఎలా ఉన్నా, నేను ఎక్కడికి వెళ్తాను అనుకుంటారు. వీళ్ళే భక్తిహీనులని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. యెషయా గ్రంథంలో చూస్తే ఏమంటున్నాడు? భక్తిహీనులు ఏం చేయాలంట? ఎవరు కూడా చెప్పట్లేదు. తీయండి, యెషయా గ్రంథం తీద్దాం. భూమి మీద దేవుని మార్గము తెలియబడాలంటే దేవుడు ఒక మార్గాన్ని తీసివేయమని మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుని మార్గము సంఘంలోనికి రావాలి అని అంటే సంఘంలో ఉన్నటువంటి ఈ భక్తిహీన మార్గము ఈ రక్షణను అడ్డుకుంటున్నది. కాబట్టి చూడండి 55లో 7వ వచనం చూడండి. ఈ దినం నుండి ఈ 3వ మార్గం గుర్తుంచుకోవాలి. ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఇరుకు మార్గము, గట్టిగా చెప్పండి, ఇరుకు మార్గము, విశాల మార్గము, ఇంకొకటి వంకర మార్గము, భక్తిహీనుల మార్గము. వంకర అంటే ఒకరోజు చర్చిలో ఉంటాడు, ఇంకో రోజు బార్లో ఉంటాడు అన్నట్టు. ఆమేన్. ఇంకో రోజు జగడముల్లో ఉంటాడు. ఎట్లా ఉంటుంది నా బ్రతుకు? వంకర వంకర వంకర, ఇటు అటు ఇటు అటు నడిచేవాడు క్రైస్తవుడు కాడు. వీడు భక్తిహీనుడు. వీడు క్రైస్తవుడు కాదు, వీడు అన్యుడు కాదు. వీడెవడు? భక్తిహీనుడు. హల్లెలూయా. అమ్మ, రక్షణలో కొనసాగడం అంటే మార్గంలో నడవడం. దేవుని మార్గం ఏంటంటే యేసుక్రీస్తుని విన్నాం, నేనే మార్గమును సత్యమును అన్నాడు. దేవుని మార్గంలో నడిస్తే యేసుక్రీస్తు కేవలము మార్గము మాత్రమే. ఈ మార్గంలో నీవు నడిస్తే తండ్రిని చేరుకుంటావు. ఒప్పుకుంటున్నారా? తండ్రిని ఎవడన్నా చూడాలంటే వాడు నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రిని చూడలేరంటున్నాడు దేవుడు. రక్షింపబడిన నీవు మధ్యలో పడిపోకుండానట్లు తండ్రిని చూసే వరకు, తండ్రిని చేరుకునే వరకు ఈ మార్గంలో నీవు నడవాలి. హల్లెలూయా. భూమి మీద ఆయన మార్గం తెలియబడాలంటే నిన్ను చూసే ప్రజలు తెలుసుకుంటారు. హల్లెలూయా. రక్షణ అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు బైబిల్ చదవరు, దేవుని మాటలు వినరు, కానీ నిన్ను చూస్తారు, నీ మాటలు వింటారు, నీ ప్రవర్తన చూస్తారు. దీనివలన అనేకుల్లో ఏమొస్తుంది? రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అన్యులు రక్షణ పొందాలంటే నీలో ఏం జరగాలి? నిజమైన రక్షణలో నీవు కొనసాగాలి. హల్లెలూయా. మోసపోవద్దండి. మనం సంఘంలో ఉండి
ప్రభువా ప్రభు అని పిలిస్తే కూడా అది సరైనది కాదు. నిజంగా నీవు దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తున్నావో లేదో తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఏమిటి, దేవుని చిత్తం అంటే ఏంటో అని అనుకునేవాళ్ళు, దేవుని చిత్తమంతా దేవుని వాక్యమే. హల్లెలూయా. దేవుని చిత్తమంతా దేవుని వాక్యమే. గట్టిగా చెప్దాం, దేవుని చిత్తం ఏంటిది? దేవుని వాక్యమే. దేవునిది ఏం చిత్తం ఉందో అని చాలామంది ఆలోచిస్తారు. వాళ్ళందరూ తెలుసుకోండి, దేవుని చిత్తం ఏంటిది? దేవుని మాటనే దేవుని యొక్క ఆలోచన. ఆమేన్. దేవుని ఆలోచనగా దేవుని వాక్యానుసారంగా మనము బ్రతకాల. భక్తిహీనులు ఏం కావాలట? వాళ్ళ మార్గము విడువలే. సంఘములో దేవుని మార్గము మొట్టమొదటగా ఏర్పడాలి. సంఘం అనగానే ఈ కస్పా చర్చ్ అని అనుకోకూడదు. దేవుని సంఘము దేవుని మార్గంలో నడిచినప్పుడు, దేవుని సంఘము దేవుని యొక్క సన్నిధిని మోసుకొని వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా రక్షణలోనికి వస్తారు. అన్ని జనాంగములు, ఎవ్రీ నేషన్, హల్లెలూయా, ప్రతి దేశంలో ఉన్న ప్రజలు దేవుని సంఘము దేవుని కలిగి నడిచినప్పుడు రక్షణలోనికి వస్తారు. ఏమంటున్నాడు? భక్తిహీనులు తమ మార్గము విడవలేను, దుష్టులు తలంపులు మానవలేను. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో కీర్తనల గ్రంథంలో ఇంకొక మాట ఉంటున్నది ఈ మార్గము గురించి. ఎందుకంటే నీతిమంతుల మార్గము ఎవరికి తెలుస్తుందంట? అబ్బో, ఇప్పుడు వచ్చేస్తున్నారు మళ్ళీ మొదటి అధ్యాయం. నీతిమంతుల మార్గము అది నోట్లో నుండి అనడమే తెలుస్తుంది, కానీ నువ్వు ఆ మార్గంలో ఉన్నావో లేవో నువ్వు చూడట్లేదు. నీతిమంతుల మార్గం ఉన్నది, భక్తిహీనుల మార్గం ఉన్నది. మనకు తెలిసినట్టుగా విశాల మార్గం అంటున్నాం దాన్ని. ఈ ఇరుకు మార్గం విశాల మార్గము కంటే రక్షణను అభ్యంతర పెట్టే క్రైస్తవులకున్న ఇంకొక మార్గము వంకర మార్గము. హల్లెలూయా. 125వ కీర్తన తీసుకుందాం. చివరి మాట చూసుకుందాం. ఏం త్రోవలంటే అవి? ఏం త్రోవలు? వీళ్ళు సంఘంలో ఉండి కూడా వంకర త్రోవల్లో ఉంటారు. ఇక దేవుని రక్షణ ఏ విధంగా ఉంటుంది? సంఘములో ఉంటుందా? దేవుని మార్గము భూమి మీద తెలియబడాలంటే ముందు సంఘంలో ఉన్న వంకరతనం అనేది తీసివేయబడాలి. హల్లెలూయా. అందుకే ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు. భూమి నిరాకారంగా అయిపోయింది. అంతటితో దేవుడు ఆగలేదు. దేవుడు భూమిని మరలా ఆకారంగా చేశాడు. హల్లెలూయా. దేవుడు నిరాకారంగా ఉన్న భూమిని అలాగే వదిలేయలేడు. దీన్ని మరలా ఒక మంచి ఆకారంనిచ్చి మనుష్యులమైన మనల్ని ఈ భూమి మీద పెట్టాడు. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో రక్షణ విషయంలో మనము గుడ్డి వాళ్ళం కాకుండానట్లు, రక్షణ అనగానే కొంత మటుకు తెలుసుకొని వదిలేసేది కాదు. ఆమేన్. ఆ రక్షణలో అనేక సంగతులు ఉన్నాయి. రక్షింపబడిన మన ద్వారా గొప్ప కార్యములు జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలు చేసే కార్యములలాగా మొట్టమొదటి క్రియలు నమ్మి బాప్టిజం పొందిన వారి వలన ఏం కార్యములు జరుగుతాయి? మొట్టమొదటి కార్యం ఏంటిది చెప్తారు ఎవరైనా? నమ్మి మార్క్స్ వార్త 10వ అధ్యాయము. కమాన్, మీరు ఒక్కటి కూడా జవాబు చెప్పట్లేరు. రక్షింపబడతారు నమ్మిరు బాప్తిజం పొందిన వాళ్ళు. తర్వాత నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనిపిస్తాయి అంటున్నాడు. ఇది మొట్టమొదటి పాలు తాగే అనుభవం. ఏంటి అవి? మొట్టమొదటిది, నా నామమున దయ్యములు వెళ్ళగొడతారు. సంగమా, ఇక్కడ ఎంతమంది చేతులెత్తి చెప్పగలుగుతారు నేను దయ్యం వెళ్ళగొడతానని?
100 మాటలు చెప్పేదానికంటే ఒక అద్భుతం జరిగితే 100 మంది మారుతారు. హల్లెలూయా. గంట సేపు ప్రసంగం వినేదానికంటే ఒక చిన్న అద్భుతం జరిగిందనుకో సంఘం అంతా సెటిల్ అవుతా. ఎందుకు? మనం చూస్తలేము అద్భుతాలు. నమ్మి బ్యాప్టిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతెత్తండి. బ్యాప్టిజం పొందిన వాళ్ళందరూ చేతెత్తండి. అబ్బో, సంఘం అంతా బ్యాప్టిజం పొందినారు, చాలా సంతోషం. ఎంతమంది అద్భుత కార్యములు చేస్తున్నారు అక్కడ ఉన్న లిస్టులో? మొట్టమొదటిది ఏంటిది? దయ్యములను వెళ్ళగొడతారు. ఇవి చిన్న చిన్న సంగతులు రక్షణలో. ఇది ఒకటే రక్షణ అనుకోకూడదు. ఇంకా లోతున వెళ్తే ఇంకా అనేక విషయాలు అనుభవ జ్ఞానపూర్వకంగా తెలుసుకునే ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. నాకు ఇంకొక 5 నిమిషాల సమయం ఉన్నది, దాంట్లో మనం ఈ మాటలు నేర్చుకుందాం. హల్లెలూయా. విత్తువాడు ఏం చేశాడు? విత్తనములు పొలంలో జల్లినప్పుడు ఆ పొలం యొక్క పంట ఏ విధంగా వచ్చిందో తెలుసా? ఒకటి 100 వచ్చింది, ఒకటి 60 వచ్చింది, ఒకటి 30 వచ్చింది. ఆమేన్. ఎంతమందికి తెలిసి ఈ మాట? తెలిసే చెప్పండి. ఒకటి 100 పంట వచ్చింది, ఒకటి 60 వచ్చింది, ఒకటి 30 వచ్చింది. ఎంతమంది ఇక్కడ 30 ఫలించాలనుకుంటున్నారు? ఎంతమంది 60 ఫలించాలనుకుంటున్నారు? ఎంతమంది 100 ఫలించాలనుకుంటున్నారు? చేతులెత్తి చెప్తారా? నాకు తెలుస్తలేదు ఎంతమంది అనుకుంటున్నారు. 100 ఫలించే వాళ్ళనే దేవుడు ఇష్టపడతాడు, 60 వాళ్ళని ఇష్టపడడు. 30 కూడా దేవుడు కోరుకోవట్లేదు. ఎవరిని కోరుకుంటున్నాడు? 100 ఫలించే వాళ్ళని. హల్లెలూయా. ఈ 100 ఎవరు ఫలిస్తున్నారంటే దేవుని మార్గంలో నడుస్తూ, అనగా వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా జీవించే వాళ్ళు మాత్రమే ఎలా ఫలిస్తున్నారు? 100 ఫలిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. రక్షణ ఎవరికో కాదు, మొట్టమొదటిగా మనము రక్షణలో ఆనందించాలా. సంఘములో దేవుని యొక్క వెలుగు ప్రకాశమానంగా అయితే అనేకులు ఆ వెలుగులోనికి ఏమవుతారు? నడిపించబడతారు. నిజమైన రక్షణ నీలో మనుషులకు కనబడితే, ఆమేన్, నిజమైన రక్షణ, మరలా చెప్తున్నాను, మీరు నాకేమాత్రం కూడా సపోర్ట్ చేస్తలేరు కాబట్టి నేనే చెప్తున్నాను. నిజమైన రక్షణ, దేవుని ముఖకాంతి నీ మీద ప్రకాశించే రక్షణ, వాక్యము నీలో కనబడే రక్షణ, దేవుడిచ్చినటువంటి నిజమైన రక్షణలో నీవు కొనసాగితే మనుష్యులందరూ కూడా నీ వెలుగులోనికి వస్తారు. దేవుని సన్నిధి మనకు తోడు లేకపోతే, దేవుని సన్నిధి మనము కలిగి ఉండకపోతే మనమందరం కూడా దేవుని సన్నిధిలో గుర్తింపు లేకుండా ఉంటాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 8వ అధ్యాయం తీసుకుందాం, 23వ వచనం చదువుకుందాం. దేవుడు సెలవిస్తున్నాడు, ఆ దినములలో ఆయా భాషలు, అనగా అన్య భాషలు, అన్యులు 10 మంది ఒక్క యూదుని చెంగు పట్టుకొని, ఆమేన్. హల్లెలూయా. నిజమైనటువంటి రక్షణ నీలో ప్రజలు చూచినప్పుడు ఏమంటారంట? అమ్మా, మీ దేవుడు చాలా గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, నీకు ఏ విధంగా మేలు జరుగుతుందో మేము కనులతో చూసినాము కాబట్టి మేము కూడా మీతో కూడా వస్తాము. హల్లెలూయా. నిజమైన రక్షణ దేవుని యొక్క
సన్నిధిని మనం కలిగి ఉండడమే. హల్లెలూయా. మనకు నిజమైన రక్షణ అంటే ఏదో అనుకోకండి. మరలా మన చుట్టూ యోబు యొక్క అన్నిటి చుట్టూ దేవుని కంచె ఉన్నట్టు మన చుట్టూ ఒక కంచె ఉండడమే రక్షణ. ఆమెన్. మన చుట్టూ ఆ కంచె దేవుడే ఉండడము మనకు అవసరము. హల్లెలూయా. మనకు కంచెగా ఎవరు ఉండాలి? మనకు సేఫ్టీగా ఎవరు ఉండాలి? ఎంతమందికి కావాలి? దేవుడు అందరికి కావాలి. వాక్యం వినమంటే. హల్లెలూయా. కాబట్టి నేను ఈ మాటతో ముగిస్తున్నాను. నీలో దేవుడు కనబడితే ప్రజలు ఏం చేస్తారట? నీ చెంగు పట్టుకొని వస్తారు. ఊరికేనే రారు. అమ్మా మీ దేవుడు గొప్పోడని మాకు అర్థమైంది, నీవు గొప్ప రక్షణ పొంది ఉన్నావు, నాకు కూడా అదే రక్షణ కావాలి అని నీ చెంగు పట్టుకొని ఎంతమంది వస్తారంట? నువ్వు చెప్తే వస్తున్నారా? నీ ప్రవర్తన చూస్తూ వస్తున్నారా? కేవలం నీలో ఉన్న దేవుణ్ణి చూస్తారు. ఆమెన్. నీలో దేవుడు ఉన్నాడో లేదో కూడా మనకు తెలియదు. దేవుడు ఉన్నాడు, గొప్పోడు అంటారు. ఒక్కరోజు కూడా దేవుణ్ణి మనం చూపించలేని పరిస్థితిలో ఉన్నాం. మనలో ఉన్న దేవుడు గొప్పోడు అంటాం, ఒక్కరోజు కూడా దేవుని మనం ప్రజలకు చూపించాం. చెప్పడం మాత్రం బ్రహ్మాండంగా చెప్తున్నాం. హల్లెలూయా. అందుకే రక్షింపబడిన మనం మాటలు తక్కువ చేయాలా, క్రియలు చేతల్లో చూయించాలా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఎవడు నమ్మడు మనం చెప్తే. దేవుడు గొప్పోడురా అంటే నువ్వే ఈ పరిస్థితిలో ఉన్నావు, నీ పరిస్థితి ముందు నీవు బాగు చేసుకో అంటాడు. కానీ ఇక్కడ నిజమైన రక్షణలో మనం కొనసాగితే, ఆ ఓడలో గనక మనము ఉంటే అనేక విధమైనటువంటి ఆశీర్వాదాలు మనము చూస్తాము. ఆమెన్. చాలామంది ఆ రక్షణ అనే ఓడలో ఎక్కిన తర్వాత ఆ డోర్ దగ్గరనే ఆగిపోతున్నారు. లోపలికి వస్తే ఎన్నో గదులు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆ రక్షణలో కొనసాగలేకపోతున్నారు. ఆమెన్. ఆ రక్షణలో కొనసాగే నిన్ను చూసినప్పుడు ప్రజలు ఏం చేస్తారు? మీ దేవుణ్ణి కొలవడానికి మేము కూడా వస్తామని ఎవరి బలవంతం లేకుండా ఏం చేస్తారు? ప్రజలు వస్తారు. హల్లెలూయా. మరి రక్షణ సభల యొక్క ఉద్దేశం కూడా అదే. అనేకులు దేవుని యొక్క సన్నిధిలో సమకూర్చబడాలని, అంతేనా? అనేక ఆత్మలు రక్షించబడాలని, ఆ కార్యము జరగడానికి కొరకే ఈ సేవకుని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం వాడుకున్నాడు. మొదటిది ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించాలా. భూమి మీద ఆయన మార్గం తెలియబడాలంటే, అన్యజనుల్లో ఆయన రక్షణ కనబడాలంటే సంఘములో దేవుని వెలుగు వెలుగుతూ ఉండాలా. ఆమెన్. దేవుడు మనల్ని కరుణించాలా, మనల్ని ఆశీర్వదించాలా. మనమే భిక్షమెత్తే స్థితిలో ఉంటే మనల్ని చూసి ఎవరు కూడా నమ్మరు. హల్లెలూయా. సంఘంలో ఐక్యత లేకుండా రక్షణ ఉన్నదని ఎలా చూపిస్తాం? ఆమెన్. సంఘంలో ఐక్యత లేకపోతే కంచె చేన్ని మేసినట్టుగా ఉంటుంది. ఆమెన్. కాపాడాల్సిన రాజే రాజ్యంలో ఉన్న వాళ్ళని చంపినట్లు అవుతుంది. సంఘంలో ఏముండాలి? ఇది సభలు కాబట్టి చెప్తున్నాను. ఈ సార్వత్రిక సంఘంలో ఐక్యత అనేది ఖచ్చితంగా అవసరం. ఆమెన్. ఐక్యత ఉంటే అడుక్కునే అవసరం లేదు. ఆమెన్. ఆ మాట చెప్పండి. ఐక్యత ఉంటే అడుక్కునే అవసరం లేదని చెప్పండి. మీరు ఎందుకు చెప్తలేరమ్మా? వాక్యంలో ఉంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు. రక్షణ వచ్చేసింది అక్కడ. ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండాలని దేవుడు ఏం చేశాడు? సెలవిచ్చాడు. మనం అడుక్కునే అవసరం లేదు. ఆశీర్వాదం కొరకు మనం అడుక్కునే అవసరం లేదు. నువ్వు ఐక్యంగా ఉంటే దేవుడే ఆజ్ఞాపించాడు. అక్కడ ఏముండాలా? ఆశీర్వాదము ఉండాలా. హల్లెలూయా. ఐక్యత చాలా విలువైంది. రక్షణలో ఉన్న మనమందరం కూడా ఐక్యంగా కూడా ఎంతో అవసరం. అక్కడ ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది వేరే వేరే భాషలు మాట్లాడే వాళ్ళు అయినా వాళ్ళలో ఏం కనిపిస్తుంది? ఐక్యత కనిపిస్తుంది. నీది వేరే రాష్ట్రం, నాది వేరే దేశం అని అనుకుంటున్నారా? అక్కడ రాష్ట్రాలతో, భాషలతో, దేశాలతో పని లేకుండా రక్షణ కావాలి. ఆమెన్. మాకు దేవుడు కావాలి అన్నది వారు మనకి సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం ఇక్కడ జరుగుతున్న రక్షణ సభల్లో కూడా నిజమైనటువంటి ఆత్మల భారము కలిగి ఉన్న ఈ సంఘము
ఆత్మల నింపుదల కూడా చూడాలా. ఆమెన్. ఏం చూడాలా? ఆత్మల నింపుదల. అది ఏ విధంగా? నీకు చాక్లెట్ కొనిస్తారు రండి అంటామా? నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు రండి అంటామా? మనం రక్షణలో కొనసాగడానికి దేవుడే వారిని నడిపించాలా. ఆమెన్. ఎవరు నడిపించాలా? దేవుడే నడిపించాలి. అందుకే దేవుని సన్నిధి మనకెంతో అవసరము. హల్లెలూయా. అద్భుతాలు నీవే కాదు, బయట కూడా ఎందరో చేస్తున్నారు అద్భుతాలు. ఆమెన్. దయ్యాలను నీవే కాదు, ఎందరో దయ్యాలని వెళ్ళగొడుతున్నారు. ఆమెన్. రేపు జరిగేది లేక నీ జీవితంలో జరిగింది నీవే కాదు, బయట ఎందరో చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణకి దేవుని సన్నిధికి విడదీయలేని బంధం ఉన్నది. ఆమెన్. రక్షణ అంటేనే దేవుడు నీతో ఉండడం. రక్షణ అంటేనే దేవుడు నీతో ఉండడం. దేవుడు నీతో ఉండడం అనేదే దేవుని సన్నిధిని నీవు మోసుకెళ్ళడం. ఆమెన్. అందుకే ఆ ఇశ్రాయేలు ప్రజలతో వెళ్తున్న మోషే ఒకటే అడిగాడు. ఏమడిగాడు? దేవా, నీ సన్నిధి నాతో కూడా రావాలా. ఏం రావాలి? దేవుని సన్నిధే దేవుడు. ఆమెన్. దేవుడు ఉన్న దగ్గరనే దేవుని సన్నిధి అని అంటాం. చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు ఉన్న దగ్గరనే దేవుడని అంటాం. దేవుడు లేకుండా దేవుని సన్నిధి అంటే అది అబద్ధం. ఇప్పుడు నేను లేకుండా నా సన్నిధి అంటే అది అబద్ధం కాదా? పాస్టర్ గారు వచ్చారంటే ఖాళీ చైర్ కనిపించింది అనుకో, ఎవరన్నా ఒప్పుకుంటారా? పాస్టర్ గారు ఉంటేనే పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారి సన్నిధి అంటాం. ఆమెన్. హల్లెలూయా. అమ్మ ఉన్నారా? చివరికి ఒక మాట చెప్తాను. ఈ దేవుని సన్నిధిని ఎవరు మోస్తూ ఉంటారో వారి దగ్గరికి దేవుడు జనములను పంపిస్తూ ఉంటాడు. ఆమెన్. ఎంతమంది రెడీగా ఉన్నారు మీ దగ్గరికి దేవుడు జనములు పంపిస్తాడని? మరలా చెప్తున్నాను, మీతో దేవుని సన్నిధి ఉంటే దేవుడు మీ దగ్గరికి మనుషులను ఏం చేస్తాడు? పంపిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. సన్నిధి అని ఎందుకు చెప్తున్నాను? అభిషేకం అని చెప్పొచ్చు కదా. బైబిల్లో అభిషేకం ఉన్న వాళ్ళు పడిపోయే ఛాన్స్ ఉంది, కానీ సన్నిధి తోడున్న వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా పడిపోయి. అందుకే నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిని మనము కలిగి ఉండడం చాలా మంచిది. దయ్యములు వెలగొట్టి యేసునామంలో గిఫ్ట్ని పట్టుకొని ప్రవచించినారు, కానీ మీరెవరో నాకు తెలియదన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాల సమయం మనం అందరము కూడా దేవునితో సహవాసము కలిగి, ఈ రక్షణ సభల యొక్క ముఖ్య ఉద్దేశము అనేక ఆత్మలు దేవుని సన్నిధిలో కనబడలాగున, ఈ సంఘమే కాదు మన చుట్టూ ఉన్న ప్రజలందరిలో కూడా ఈ కదలిక రావాలి అని అంటే, దేవుని రక్షణ అనేజంలో కనబడాలని అంటే, దేవుని మార్గము ఈ భూమి మీద తెలియబడాలి అని అంటే, దేవుని ముఖకాంతిని మీద ప్రకాశించాలి. అందరం కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం. దేవాన్ని ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయండి అన్నది ఒకటి అడుగుదాం. అప్పుడు రక్షణ అనేకులలో చూస్తాం. దేవుని రక్షణ అన్యజనులో కనబడాలంటే ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించాలా, ఆయన మనల్ని ఆశీర్వదించాలా, ఆయన మనల్ని కరుణించాలా, ఆయన మనల్ని దీవించాలా, ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేయాలా. సంగమ నిర్లక్ష్యంగా తీసుకునకండి. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని వాక్యం చెలవిచ్చినట్టుగానే ఇక్కడ ఉన్న సంఘము ఈ మాటలు నిర్లక్ష్యం చేయకండి. దేవుని యొక్క రక్షణ యొక్క మరి లోతు పొడవు అంతా తెలుసుకుందాం. అక్కడనే ఆగిపోకుండా ముందుకెళ్దాం. దేవుడు ఈ మాటలన్నీ మన విడికుల్లో నెరవేర్చునుగా. అందరం అడుగుదాం దేవుణ్ణి. రక్షణ గురించి చక్కని అమూల్య మాటలు తెలియజేసిన దేవుని సేవకులు ఎల్సా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాండి.